ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్‌మీ నార్జో 100 ఎక్స్ 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్, యూనిక్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ మీద ఆన్ ద స్క్రీన్ మీద పిక్చర్ అయితే చూసుకోవచ్చు బై. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 21,000 బేస్ వేరియంట్. నేను షాక్ అయిపోయిన బేస్ వేరియంట్ చూసి. ఒకసారి మీరు ఒకసారి చెక్ చేయండి. కానీ నేనైతే ఒకటే మాట అంటాను బై, ఇక్కడ ర్యామ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇక ఏమైతే చేయలేము. ఫస్ట్ హైలైట్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. రియల్‌మీ నార్జో 100 నాన్ స్టాప్ పవర్, నాన్ స్టాప్ ఫైనాన్స్ పెట్టిర్రు. సో, మెయిన్ ఇక్కడ మెయింటైన్ చేసారు. పవర్ ఏందంటే పెద్ద బ్యాటరీ వస్తది. 8000 మిల్లీ బ్యాటరీ, 1 రిఫ్రెష్ షీల్డ్ ప్రొడక్షన్. నాకైతే మాత్రం కెమెరా కటౌట్ ఇది ఆరెంజిష్ కలర్, లైక్ ఆరెంజ్ కలర్ ఉన్నట్టుంది. అది బాగా అనిపించింది. ఆరెంజ్ లైక్ సిల్వర్ ప్యాటర్న్‌లా సింక్ బాగుంది. ఎడ్జెస్ కూడా సిల్వర్ ప్యాటర్న్‌లో అది బాగా అనిపించింది. ఆ కలర్ వేరియంట్. హైలైట్‌లా 812 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, 5 అవర్స్ చార్జర్, లాగ్ ఏముండదు. అండ్ మీకు సర్టిఫికేషన్ రియల్‌మీ యూఐ 7.0తో పాటు వస్తుంది. 3 డేస్ దాకా ఫ్రీ ఈ ఛార్జింగ్ లేకుండా ఉండొచ్చు ఈజీగా. ఆబ్వియస్‌లీ 812 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఈజీగా 3 డేస్ అయితే వచ్చేస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అయితే నేను కూడా గ్యారంటీ ఇస్తాను. అంటే అదేది బేసిక్‌గా యావరేజ్ యూజర్, హెవీ యూజర్‌కైతే 1 డేలో ఈజీగా అయిపోగొట్టేస్తాడు. 45 అవర్స్ ఛార్జర్ కూడా తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతే, అండ్ ఇక్కడ బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది. సో, టెంపరేచర్ కంట్రోల్ ఉంటాయి. రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మోస్ట్‌లీ నా ఒపీనియన్‌లో రివర్స్ ఛార్జింగ్ లైక్ స్మార్ట్ ఫోన్ టీడబ్ల్యూఎస్ వీళ్ళకి అండ్ 5000 ఎంఎంస్‌కి వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. వేపర్ చేంబర్ అనుకోవచ్చు. గేమింగ్‌కి జర బాగా స్టేబుల్‌గా ఉంటదనమాట. సో, ఇవి బాగా అనిపించాయి నాకు. మిగతాయి కలర్సు, ఇన్ఫర్మేషన్స్, బ్యాటరీ ఇవన్నీ రిపీట్ అయితూనే ఉంటాయి. లైక్ పిక్చర్స్ అవన్నీ గూడా. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, ప్రైస్ ఎంతనా అంటే వీళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ చూసుకుంటే 21,000 ఉంది. అఫీషియల్ సేల్స్ వచ్చేసరికైతే 22 జులై నుంచి మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతది. కానీ ఇక పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా? 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 21,000 ఉంది. ఒకప్పుడు 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 13,000, 14,000, 15,000కొచ్చేది. 6, 7,000 ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోవచ్చు. నార్మల్‌గా మనకి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్వీట్ స్పాట్ ఉండేది. 23,000కెళ్ళిపోయింది. 16,000, 15,000కి ఉండే 6 జీబీ ర్యామ్ వేరియంట్. సో, కొంచెం 5, 6,000 ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకోవచ్చు. అదొక డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. అండ్ ఫ్లాషీ ఆరెంజ్ కలర్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఉంది. నాకైతే ఆరెంజ్ కలర్ చాలా బాగా నచ్చింది. యాహ్! బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను ఇక్కడ. సో, బేస్ వేరియంట్ అయితే 21,000కి ఉంది. సో, ఇప్పుడు వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో అమెజాన్‌లో లిస్టింగ్ అయింది ఇది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది లిస్టింగ్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఉంది. సేల్ 22 జూలై నుంచి స్టార్ట్ అయిపోతది. అండ్ ఇక్కడ మెన్షన్ చేస్తుర్రంటే ప్రైస్ డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయి. 2,500 దాకా డిస్కౌంట్ వస్తది. 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కి, 6 జీబీ ర్యామ్ వేరియంట్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ 2 స్టోరేజ్ వేరియంట్‌కి వస్తది. 6 మంత్ నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుందనేసి అన్నారు. సో, ఎఫెక్టివ్ ప్రైస్ ఇది ఒరిజినల్ ప్రైసు. ఆఫర్స్ అప్లై చేసినంక ఈ ప్రైస్‌కి వస్తదనేసి అయితే అంటారు. సో, చూడాలి. అఫీషియల్‌గా సేల్స్ స్టార్ట్ అయినంక అప్డేట్ అయితే చేస్తాను. సో, ఫైనల్‌గా నేనైతే ఒకటే మాట అంటున్నాను. ప్రైస్ చూసిర్రు గదా! ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల ఈ ప్రైస్‌కి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చనా అంటే నేనొకటే మాట అంటాను. జెన్యూన్‌గా చెప్తున్నాను. దీంట్లో గూడా లైక్ రియల్‌మీ P4R ఉన్నట్టుంది. సో, అది గూడా కన్సిడర్ జేసుకోవచ్చు. దాంట్లో పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. లేకపోతే వేరే బ్రాండ్‌లో వేరేవి ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి తీసుకోవాలి అన్నా అంటే కొత్తగుంది, కొంత బాగుంది అంటే ఇట్లా వెయిట్ జేయండి. మన సేల్స్ ఒస్తాయి గదా! సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. కాబట్టి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే సో, మెయిన్‌లీ ఏంటంటే 224 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. పెద్ద బ్యాటరీ కాబట్టి ఒకే ఎల్‌పిడి ఫర్ ఎగ్జాంపుల్ 2.2 స్టోరేజ్ ఓకే బై బాగా అనిపించింది. ఇక్కడ గమనిస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్‌లో మెయింటైన్ చేసిర్రు. అదే అఫీషియల్ వెబ్‌సైట్‌ల 64 జీబీ వేరియంట్ అయితే లేదు. మేబీ 64 జీబీ వేరియంట్ తర్వాత రిలీజ్ చేస్తుండొచ్చు. లైక్ మనకి ఒక 1 మంత్, 2, 3 మంత్స్ తర్వాత అది మేబీ 16, 15,000కు ఉండే అవకాశం అయితుంది. నెక్స్ట్ చూసుకుంటే హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. వివిడ్ మోడ్‌తో పాటు కూడా వస్తుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే ఓకే. పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సెకండరీ కెమెరా నుంచి మర్చిపోండి. అండ్ 13 ఎఫ్‌పిఎస్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ రియర్ నుంచి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వన్ ఆఫ్ ద ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఒకే ప్రాసెసర్ అనుకోవచ్చు. సింగిల్ సెల్ వస్తుందన్నమాట బ్యాటరీది. 7000 మిల్లీ బ్యాటరీ. 7780 మిల్లీ బ్యాటరీ. 8000ల అప్రాక్సిమేట్ ఇందనుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్, ప్రాక్సిమిటీ సెన్సార్, అమోలెడ్ సెన్సార్, లైట్ సెన్సార్, ఈ కంపాస్ యాక్సిలెరోమీటర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 5కి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ వస్తున్నాయి. దగ్గర దగ్గర 7 ఆర్ లెవెల్ బ్యాండ్స్ ఏమో ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3తో పాటు వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్
ఓకే కోడెక్స్‌తో పాటు కూడా వస్తుంది. ఎన్ఎఫ్‌సి లేదు. టైప్ సి ఇంటర్ఫేస్‌తో పాటు వస్తుంది. టైప్ సి కనెక్టర్ యూజ్ చేయాలన్నమాట ఇయర్‌ఫోన్స్‌కి. నావిగేషన్ చూసుకుంటే బైజూస్ జీపీఎస్ గ్లోనస్ గ్యాలరీస్‌తో పాటు కూడా వస్తుంది. సిమ్ నెట్వర్క్ నుంచి ఏ జీపీఎస్ కొన్ని నడుస్తాయన్నమాట. బాక్స్‌లో మీకు స్మార్ట్ ఫోన్ చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది భయ్. నేనైతే వీళ్ళు మెన్షన్ చేసారు 4 జీబీ అండ్ 64 జీబీ వేరియంట్ ఏదైతే ఉందో దీనికోసం అయితే వెయిట్ చేయండి అంటాను కొన్ని రోజులు. ఒకవేళ అయితే మీరు వెయిట్ చేయాలి అనుకుంటే గిట్ల. లేదని అంటే మాత్రం మీరు అఫీషియల్‌గా సేల్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది. ఒకేష్ అంటాను. లేదన్నా మంచి పర్ఫార్మెన్స్ లేదు. ఓన్లీ ఫర్ బ్యాటరీ అంటే తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మీదే చూసుకోవాలంటే మీరు వేరే బ్రాండ్‌తో ఒకసారి కంపారిజన్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. సో, ఫైనల్ ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా? వద్దా? అంటే మాత్రమే మోస్ట్‌లీ అవాయిడ్ చేయండి అంటాను బై. బేస్ వేరియంట్‌కొస్తేమో వెయిట్ చేయండి. బేసిక్ వేరియంట్ కోసం అయితే చూడండి. నా ఒపీనియన్‌లో మాత్రం బై వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా రియల్‌మీలో కూడా మంచి మోడల్స్ ఉన్నాయి. సో, అవి కూడా ఒకసారి కంపారిజన్ చేసుకొని మరి కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కంపారిజన్ వీడియో చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయాలి. టైం పడతది చేయడానికి 2, 3 డేస్ తర్వాత ఆ వీడియో చేస్తాను. ఒకవేళ ఏ కంపారిజన్ కింద కామెంట్ అయితే చేయండి. అంతే బై. ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.